సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో F1 యాప్కి సంబంధించిన మనకు చిన్న అప్డేట్ అయితే ఉంది. సో అప్డేట్ ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇందులో వచ్చేసి మనకు ఆల్రెడీ సైన్ అప్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే ఇచ్చాను మీకు క్లియర్గా. సో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇచ్చింటాను. అక్కడి నుంచి మీరు క్లియర్గా ఆ వీడియో చెక్ చేసుకుని సో ఆ యాప్లో మనం సైన్ అప్ ఎలా కావాలి అనేది క్లియర్గా మీతో అయితే చెక్ చేసుకుని సైన్ అప్ అయితే కావచ్చు. అండ్ సైన్ అప్ చేసినందుకు మనకు ఎక్స్ట్రాగా 100 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ పర్ రెఫర్కి మనకు 200 రూపీస్ నుంచి 400 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో అలా అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఈ చిన్న అప్డేట్ ఏంటంటే, మనకు ఇందులో వచ్చేసి ప్రతి మంత్ అంటే ఎవ్రీ మంత్ వచ్చేసి మనం 3 ట్రేడ్స్ కంప్లీట్ చేసి ఎక్స్ట్రాగా 50 రూపీస్ అయితే వస్తుంది. సో మినిమం మనకు అంటే ట్రేడ్ చేయాల్సిన ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 50 రూపీస్ మనం ట్రేడ్ అయితే చేయాలి. అండ్ లాస్ రాకుండా మనం ట్రేడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో క్లియర్గా అయితే సో మీరు చూడండి, అర్థమైతే అవుతుంది. అండ్ స్కిప్ చేసే మాత్రం ఎక్కడ కూడా మీకు అర్థమైతే కాదు, కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ ఎలా మనం ట్రేడ్ చేయాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఎలా ప్రాఫిట్ని గెయిన్ చేయాలి, అండ్ ఎలా రెఫర్ చేయాలి, అండ్ ఎలా మనం సైన్ అప్ బోనస్ని క్లెయిమ్ చేసుకోవాలి, ఇవన్నీ టోటల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో ఉండే వీడియో లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు సైన్ అప్ ప్రాసెస్ ఎలా చేయాలి అండ్ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్ కట్గా అయితే చెప్పాను. సో అది చెక్ చేసుకోండి. అండ్ టోటల్గా వన్స్ ఇక్కడ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిన తర్వాత, అంటే కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా యాడ్ మనీ ఎలా చేయాలి అండ్ ట్రేడ్ ఎలా చేయాలి అండ్ సైన్ అప్ బోనస్ ఎలా వస్తుందో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఎవరైతే కొత్త యూజర్స్ ఉన్నారో సో వాళ్ళకి సైన్ అప్ బోనస్ రావాలంటే కంపల్సరీగా ట్రేడ్ అయితే చేయాలి. సో ఆ ట్రేడ్తో పాటు అంటే ట్రేడ్ కంప్లీట్ చేస్తే మీకు 3 ట్రేడ్స్ కంప్లీట్ చేయండి. సో ఈజీగా సైన్ అప్ బోనస్తో పాటు ఎక్స్ట్రాగా ప్రతి మంత్ మనకు వచ్చే 50 రూపీస్ 3 ట్రేడ్స్ చేస్తే మనకు 50 రూపీస్ వచ్చే ఆ అమౌంట్ కూడా అయితే వస్తుంది. టోటల్గా 150 రూపీస్ అయితే మీరు గెయిన్ అయితే చేసుకోవచ్చు. సో ఓల్డ్ యూజర్స్ కూడా జస్ట్ 3 ట్రేడ్స్ కంప్లీట్ చేస్తే ఎక్స్ట్రాగా 50 రూపీస్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు యాడ్ మనీ అంటే మీ దగ్గర అమౌంట్ లేకుంటే సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. యాడ్ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ యాడ్ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సో ఏదైతే ఒకటి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 100 రూపీస్ అయితే యాడ్ అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకు మినిమము సో ట్రేడ్ చేయాల్సింది కాబట్టి మనకు 50 రూపీస్ కాబట్టి సో ఇక్కడ 100 రూపీస్ అయితే ఎంటర్ చేసిన 100 రూపీస్ ఎంటర్ చేసి సో ఒక 100 రూపీస్ అయితే ఇందులో చేసి యాడ్ అయితే చేసేసాం. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు 100 రూపీస్ అయితే యాడ్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 5 మినిట్స్ కానీ 5 మినిట్స్ ఎంతైనా మీరు టైం అయితే సెట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు గ్రాఫ్ అయితే ఇక్కడ అప్ అండ్ డౌన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు 300 మినిమం బ్యాలెన్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఆడుతుంది. సింపుల్గా మీరు 300 రూపీస్ అయితే యాడ్ చేసుకుని, బట్ మనం ట్రేడ్ చేయాల్సింది సింపుల్గా 50 రూపీస్ మాత్రమే అయితే ట్రేడ్ చేసుకోగలం. సో మిగతా 200 రూపీస్ ఏదైతే ఉందో సో అది కూడా యాడ్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు అప్లో వెళ్తుందా డౌన్లో వెళ్తుందా అనేది సింపుల్గా ప్రెడిక్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ నా అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 300 రూపీస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ 50 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 50 రూపీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మీకు డౌన్లో వెళ్తుందా అప్లో వెళ్తుందా అనేది సింపుల్గా ప్రెడిక్ట్ అయితే చేసుకోవాలి. సింపుల్గా నేను అప్ పైన అయితే క్లిక్ చేసిన అప్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ట్రేడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకుని కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ప్లేస్ ట్రేడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ట్రేడ్ అయితే ఇక్కడ మీరు సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాఫిట్ ఇక్కడ రిటర్న్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్లో మీరు 0 వచ్చేంత వరకు వెయిట్ అయితే చేసుకోవచ్చు. సో లేదంటే మీరు సింపుల్గా దీన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఈజీగా అయితే మీరు ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు సో అప్లో వెళ్తుందా క్లియర్గా అంటే మనం చెక్ అయితే చేసుకుని వన్స్ ఇక్కడ మీకు ప్రాఫిట్లో రాగానే మీరు అంటే ఇక్కడ స్టాప్ ట్రేడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు ట్రేడ్ని అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ వెయిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 10 రూపీస్లో ఇక్కడ మనకు సో మైనస్లో అయితే వెళ్తుంది కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ స్టాప్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ స్టాప్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడైతే వచ్చింది. అండ్ ఇక్కడ మళ్ళీ టాప్అప్ 11 రూపీస్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేశాను, ఎక్స్ట్రాగా నాకు 39 రూపీస్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ సెకండ్ ట్రేడ్ అయితే థర్డ్ ట్రేడ్ అయితే చేసాం. సింపుల్గా ఇక్కడ డౌన్ పైన అయితే క్లిక్ చేసిన, డౌన్ పైన అంటే మనం సో కింద అయితే నేను ప్రెడిక్ట్ అయితే చేసిన సింపుల్గా ప్లేస్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ప్లేస్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు సెకండ్ థర్డ్ కూడా అయితే అయింది. సో ఇంకో ట్రేడ్ అయితే చేసి చూపిస్తాను. వన్స్ ఇక్కడ ట్రేడ్ అయితే ఇక్కడ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఒకటి బాగా ఆలోచించుకోండి, ఏదో ఇక్కడ మనకు అప్లో వెళ్తుందా సో డౌన్లో వెళ్తుందా అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రాఫిట్లో ఇక్కడ 10లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు -10లో వచ్చేసి డైరెక్ట్గా స్టాప్ అయితే చేసేసేయండి.
సో లేదా మనకి ఇంకా గెయిన్లో వస్తుందంటే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే నాకు ఎలాంటి బెనిఫిట్ అయితే రాలేదు కాబట్టి సింపుల్గా ఇక్కడ క్లోజ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. వన్స్ ఇక్కడ క్లోజ్ అయితే అంటే 3 ట్రేడ్స్ కంప్లీట్ అయితే చేసేసాను. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 50 రూపీస్ అయితే నాకు ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ క్యాన్సిల్ చేసాం. సో నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ 300 అయితే ఉండేది, ఇప్పుడు క్లియర్గా చెక్ చేసుకుంటే 384 రూపీస్ అయితే వచ్చేసింది. సో ఒక ట్రేడ్లో ఒక అమౌంట్ అయితే 38 రూపీస్ అయితే విన్నాను. సో ఎక్స్ట్రాగా అమౌంట్ ఏదైతే ఉందో 50 రూపీస్ అది వచ్చేసి నేను 3 ట్రేడ్స్ కంప్లీట్ చేశాను కాబట్టి ఆ అమౌంట్ అయితే వచ్చేసింది. దెన్ డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ అంతకంటే ముందుగా మీరు రెఫర్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. సో 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెఫర్ అండ్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి టోటల్ సైన్ అప్ ప్రాసెస్ ఏదైతే ఉందో కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత సో అతను కూడా 3 ట్రేడ్స్ కంప్లీట్ చేసి అతనికి 50 రూపీస్తో పాటు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ మీకు కూడా 200 రూపీస్ రెఫర్ అమౌంట్తో పాటు ఎక్స్ట్రాగా 50 రూపీస్ అయితే వస్తుంది. అలాగే మీరు రెఫర్ చేసిన అతను సో ప్రతి మంత్ అంటే ఎవ్రీ మంత్ 3 ట్రేడ్స్ కంప్లీట్ చేసి అతను 50 రూపీస్ అండ్ మీకు కూడా 50 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే నేను సో త్రూ రెఫరల్గా నేను 3550 రూపీస్ దగ్గర 4000 రూపీస్ వరకు ఎర్నింగ్ అయితే చేసేసాను. సో దీన్ని డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మీకు డైరెక్ట్ ఇక్కడ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా విత్డ్రా కూడా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఫండ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే కనిపిస్తుంది మీకు. సో దీన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు విత్డ్రా ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. విత్డ్రా ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 383 రూపీస్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ విత్డ్రా నౌ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో ఈ విత్డ్రా అమౌంట్ ఏదైతే ఉందో సో ఈ రోజు నైట్ కంతా నాకు అమౌంట్ అయితే పేమెంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో ఇలా మీరు ఈజీగా అయితే 3 ట్రేడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈజీగా 50 రూపీస్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ పర్ రెఫర్కి మనకు 200 రూపీస్ కూడా అయితే వస్తుంది. అండ్ ప్రాక్టీస్ మోడ్ కావాలంటే మీరు ప్రాక్టీస్ మోడ్ కూడా అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ కాకుండా కంప్లీట్గా అయితే ట్రై చేయండి. 100% ప్రాఫిట్ అయితే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మీరు ఎలా స్టాప్ చేయాలి అండ్ ఎలా మనం ట్రేడ్ చేయాలి, ఎలా ప్రాఫిట్ని ఎలా గెయిన్ చేసుకోవాలి, ఎలా విత్డ్రా చేయాలి, ఎలా రెఫర్ చేయాలి అనేది మీరు టోటల్ ప్రాసెస్ ఇప్పుడైతే చూసేశారు కదా. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీకు ఇది ఓవరాల్గా ఈ వీడియోలో. సో వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు అంటే నాకు ఏమైనా సజెషన్స్ వీడియో పరంగా అంటే ఈ కంటెంట్ చేయండి బ్రో అని చెప్పి సో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు, లేదంటే టెలిగ్రామ్లో సో నా యూజర్ ఐడి ఎంత ఉంది @yuvraj12 అని. సో అక్కడి నుంచి నాకు పర్సనల్గా మెసేజ్ చేసి నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఏం చేస్తారంటే సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే సో మీ యొక్క ఊరు కొట్టే కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ చెక్ చేసాం ఒకసారి మన వీడియోస్ ఎంతవరకు సో రీచ్ అవుతున్నాయి అనేది. సో సింపుల్గా మీ యొక్క ఏరియా అంటే మీ యొక్క ఊరు ఏదైతే ఉందో సో అది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. సో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.